రాణిగా ఉంది. తన చుట్టూ పనికత్తెలు ఉన్నారు. తన చుట్టూ రాజ్యములో ఉన్నటువంటి భటులైతేనేంటి, సైన్యమైతేనేంటి, అధిపతులైతేనేంటి, సమస్తము ఉన్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించడం లేదు, రాజులను ఆధారము చేసుకొనడం లేదు, కానీ యెహోవాను ఆశ్రయిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న యూదులను రక్షించుకోవడానికి ఒక మార్గము, అది ప్రభు పాదాలు మాత్రమే అని గ్రహించింది. ప్రభు పాదాల దగ్గరే సమస్తము సాధ్యం. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడమే మన జీవితంలో శ్రేష్టంగా మనం మలుచుకోవాలా. ప్రార్థన జీవితమే మన జీవితాలని ధన్యకరంగా మారుస్తుంది. ఏ విధంగానూ మనము ధన్యులము ఈ లోకములో కాలేము. కేవలము మనము ధన్యులుగా కావాలంటే, అంటే ఆశీర్వాదానికి పాత్రులుగా మనము జీవించాలంటే ఈ లోకంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు ఒక మంచి ఆలోచన చేస్తుంది. రాణి అయినటువంటి ఎస్తేరు ఒక మంచి ఆలోచన చేస్తుంది. ప్రభు పాదాలే ఆశ్రయిద్దాం, ప్రభు పాద సన్నిధిలోనే మోకరిద్దాం, ప్రభు పాద సన్నిధిలోనే ప్రార్థిద్దాం. అంతకు మించిన ఆలోచనలు ఆమెకి ఏమీ రావడాలా. సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కడికి వెళ్ళాలా? దేవుని పాదాల దగ్గరికి చేర్చబడాలా. ఈరోజు మీ జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఉప్పెన వంటి సమస్యలు ఉన్నాయి, వేదనకరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, శత్రు భీతి మీ జీవితంలో ఉంది, భయంకరమైనటువంటి మనుషులు మిమ్మల్ని ఎంతగానో నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావు. అలాగనే ఇంట్లో ఉన్న వారికి రక్షణ లేదు. సజీవుడైన దేవుడు ఎరుగకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కుటుంబంలో రక్షణ లేని వారి కోసం, కుటుంబంలో నశించిపోయే ఆత్మలు ఉన్నప్పుడు వారి విషయమై ఎంతగానో చింతిస్తున్నావు, బాధిస్తున్నావు, వేదన పడుతూ ఉన్నావు. అలాగనే నీ బిడ్డల జీవితంలో రక్షణ లేదు, నశించిపోయే పరిస్థితి, నాశనమయ్యే పరిస్థితి. కానీ నీ జీవితంలో ప్రార్థన చేయాలనే ఆలోచన రావడం లేదు. నా సమస్యలన్నీ తీరాలంటే, నా సమస్యలన్నీ అణిచివేయబడాలంటే ఒకటే మార్గము, అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పాదాల చెంతకి నేను చేరాలనే ఆలోచన ఈరోజు చాలా మందికి లేదు. కానీ దేవుని పాదాల దగ్గరే జవాబు దొరుకుతుంది. దేవుని పాదాల దగ్గరే ప్రతి సమస్యను మనము జయించగలము. దేవునికి మహిమ కలుగును గాక అనే మాట నీ జీవితంలో జ్ఞాపకానికి వస్తుందా? దేవుని పాదాల దగ్గరికి ఈ సమస్యను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయాలా, దేవునికి మొర్రపెట్టాలా. భయంకరమైనటువంటి ఉప్పెన వంటి సమస్యలు నన్ను చుట్టుమిట్టవుతున్నాయి. బిడ్డల జీవితాలు అంధకారములో చిక్కబడుతున్నాయి. నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు, నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ప్రార్థన చేయరు, గంటలు గంటలు సీరియళ్ళు చూస్తారు. నీ సమస్యలు పెరుగుతాయి కానీ తరగవు. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే ఉన్న సమస్య ఇంకా ఎక్కువగా అవుతుంది తప్ప ఆ సమస్య అణిచివేయబడాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గర చేరాలి కానీ టీవీల ముందు కాదు. ఫోన్స్ పట్టుకొని వాటి ముందు కూర్చొని నువ్వు కాలక్షేపము చేస్తే నీ సమస్య తీరదు, అంతకంతకు ఎక్కువ అవుతుంది. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారిగా ఉండాలా. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారిగా ఉండాలా. అవునమ్మ, ప్రార్థన చేస్తాం, చాలా బలమైన ప్రార్థన చేస్తాం, చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తాం. ఎక్కడ ప్రార్థన చేస్తాం? మందిరానికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే నోరు తెరిచి అందరితో పాటు ప్రార్థన చేస్తాం. సోమవారం నుంచి శనివారం దాకా బైబిలు లేదు, ప్రార్థన లేదు. ఇష్టానుసారమైన జీవితం. ప్రార్థించే జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థన నీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో సమస్తమును కోల్పోతావు, పరాజయమే.
అంత ఫెయిల్యూరే, ఎటు చూసిన ఫెయిల్యూర్స్. ఎక్కడ ఆశీర్వాదము కనబడదా, ఎటు వైపు చూసినా నష్టము 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 కలుగుతుంది. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించావు, సరే రక్షించబడ్డాను అనుకుంటున్నావు, మారు మనసు పొందుకున్నాను అనుకుంటున్నావు. కానీ మారు మనసు పొందుకున్న నీవు ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవాలా. రాణి అయిన ఎస్తేరు ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంది. విపత్కరమైన పరిస్థితుల్లో, కష్టతరమైన పరిస్థితుల్లో, యూదులు నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తుంది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, పనికత్తులతో కలిసి ప్రార్థనలో ఉంటాను. అలాగనే మొర్దెకైకి చెప్తుంది, నీవు సమాజ మందిరంలోకి చేరండి, యూదులందరూ సమాజ మందిరంలోనికి చేరండి. మనల్ని రక్షించే దేవుడు, విమోచించే దేవుడు, విడుదల చేసే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు, శత్రువుల మధ్య భోజనము సిద్ధపరిచే దేవుడు, ఆ దేవుని పాదాల దగ్గరికి చేరదా. ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము కనుక దేవుని పాదాలు ఆశ్రయిద్దాం, దేవుని పాదాలు హత్తుకుందాం, దేవుని పాదాలు కన్నీటితో కడుగుదామని ఒక మంచి నిర్ణయము తీసుకొని దేవుని పాదాలు ఆశ్రయించింది. ఆయన పాదాలు ఆశ్రయించువానికి, ఆయనను ఆశ్రయించువానికి ఏ మేలు కొద్దుపోయి ఉండలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రార్థనే మన జీవితాలను పనికొచ్చే పాత్రలుగా మారుస్తుంది. ప్రార్థన జీవితము మన జీవితాలను పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన జీవితము మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగానే ఉండడము కాదు, మన ప్రార్థన జీవితము ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే విధంగా మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.